ప్రేక్షకులందరికీ నాగుల చవితి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక మాసంలో 4వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే కార్తీక నాగుల చవితి సందర్భంగా సర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసంలో 4వ రోజు కార్తీక శుక్ల చవితి సందర్భంగా స్నానం చేసిన తర్వాత దీపారాధన చేసి జయ జయ గణేశ అని మనస్సులో 21 సార్లు స్మరించుకోవాలి. అలాగే ఈరోజు సంపూర్ణంగా జాతక దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఆవు నెయ్యి బెల్లము ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. ఆవు నెయ్యి కానీ బెల్లం కానీ, లేదా ఈ రెండింటిని కలిపి దేవాలయ ప్రాంగణంలో దానం ఇచ్చినట్లయితే జాతక దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా నక్షత్ర దోషాలు జాతకంలో ఉన్నప్పుడు కూడా అభివృద్ధి ఆలస్యమవుతూ ఉంటుంది. జాతకంలో ఉన్న నక్షత్ర దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, నక్షత్రాల అనుగ్రహం కలగటానికి, నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి కార్తీక మాసంలో 4వ రోజు సందర్భంగా ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి మధ్యాహ్నం 12 గంటల లోపు వెళ్ళి శివాలయ ప్రాంగణంలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి శివాలయ ప్రాంగణంలో భక్తులకి బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టాలి. ఇలా కార్తీక మాసంలో 4వ రోజు చేస్తే నక్షత్ర దోషాలు తొలగిపోతాయి, నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది, జాతకంలో ఉన్న సంతానపరమైన దోషాలు కూడా తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు నాగుల చవితి. జాతకంలో ఉన్నటువంటి రాహుకేతు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి దగ్గరలో ఉన్న దేవాలయంలో పుట్టల దగ్గరకు వెళ్ళాలి. పుట్టను పసుపు కలిపిన నీటితో అభిషేకించాలి. పుట్ట మీద బియ్యం పిండి కొద్దిగా చల్లాలి. అలాగే పుట్ట మీద ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద బియ్యం పిండితో చేసినటువంటి సర్పం రూపును ఏర్పాటు చేయాలి. పుట్ట దగ్గర దీపాన్ని వెలిగించి పుట్ట చుట్టూ పుష్పాలు అలంకరణ చేసి పుట్టలో ఆవు పాలు పోసి చలిమిడి లేదా చిమ్మిలి పుట్ట దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ 9 నాగదేవతల పేర్లు స్మరించుకోవాలి. అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్తరాష్ట్ర, తక్షక, కాళీయ ఈ 9 నాగదేవతల పేర్లు స్మరించుకుంటూ పుట్టకు ప్రదక్షిణలు చేయాలి. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ పుట్ట మన్నును కంఠభాగాన ధరించి గృహానికి రావాలి. ఇలా నాగుల చవితి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయి, నాగదోష తీవ్రత తగ్గుతుంది. అలాగే రాశిపరంగా రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు, రాశిపరంగా ఉన్న రాహుకేతు దోషాలు పోవాలంటే దేవాలయంలో ఉన్న జంటనాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి జంటనాగుల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేసి ఆ తర్వాత పత్తితో తయారు చేయబడిన వస్త్రాన్ని జంటనాగుల విగ్రహాలకు అలంకరణ చేసి ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. సువాసన కలిగినటువంటి పుష్పాలు జంటనాగుల విగ్రహాల పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఈ విధి విధానం పాటిస్తే రాశిపరంగా ఉన్నటువంటి రాహుకేతు దోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.